శ్రీ రాజబహదూర్ వెంకటరామరెడ్డి విగ్రహాన్ని మెట్పల్లి మార్కెట్ కమిటీ ముందు ఈ రోజు రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్డి సంఘం సభ్యులు, నియోజకవర్గ రెడ్డి సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జువాడి కృష్ణారావు విగ్రహావిష్కరణ మహోత్సవంలో పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించారు. జువాడి కృష్ణారావు మాట్లాడుతూ రాజబహదూర్ వెంకటరామరెడ్డి విద్యాభివృద్ధికి చేసిన సేవలను, సామాజిక కార్యక్రమాలు, అదేవిధంగా ఆ రోజులలో తన సొంత డబ్బులతో హాస్టల్లో పెట్టి ఎంతో మందికి విద్యాభ్యాసం చేయించాడు. దానికి గుర్తుగానే రాష్ట్ర వ్యాప్తంగా రెడ్డిలు వారి యొక్క సేవలను గుర్తించి వారి యొక్క విగ్రహాలను ప్రతిష్ఠించి జరుగుతుంది అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మేడిపల్లి రెడ్డి సంఘం నాయకులను, సభ్యులను జువాడి కృష్ణారావు అభినందించారు. ఈ కార్యక్రమంలో మేడిపల్లిలోని డాక్టర్లు, న్యాయవాదులు, పాఠశాల యాజమానులు, జిల్లాలోని వివిధ పార్టీల గల రెడ్డి సంఘం నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. బహదూర్ వెంకటరామరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా మేడిపల్లి గ్రామస్తులు వాళ్ళ విగ్రహం ఏర్పాటు చేయడం అనేది ఒక గొప్ప విషయం. వారు ఏదైతే రెడ్డి సంఘం హాస్టల్ హైదరాబాద్ ఏర్పాటు చేయడం జరిగిందో, గత ఎన్నో ఏళ్ళ నుంచి వివిధ స్టూడెంట్స్కు వాళ్ళు సౌకర్యం ఏర్పాటు చేసి రెడ్డి సంఘం ముందుకోవడానికి వాళ్ళు వారి అడుగుదారులు యువత నడవాలని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన రెడ్డి కూడా మేడిపల్లి గ్రామం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి విగ్రహదాత ఏదైతే మీరు ఇంత స్ఫూర్తితో మీరు విగ్రహం పెట్టడం అనేది సామాన్యమైన విషయం కాదు. మీరు అందరు కలిసి ఒక విగ్రహం ఏర్పాటు చేస్తుంటే గొప్ప విషయం. ఏదైతే మీరు అందరు కలిసి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు రాజ్ బహదూర్ వెంకటరమణారెడ్డి గారి వర్ధంతి సందర్భంగా మెట్పల్లిలో వారి యొక్క విగ్రహావిష్కరణ చేయడం జరిగింది. తిను 1869 వనపర్తి మండలం కొత్తపేట గ్రామంలో జన్మించాడు. తిన మంచిగా చదువుకొని ఆ రోజు బ్రిటిష్ కాలంలోనే మొట్టమొదటి పోలీస్ కమిషనర్గా, హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా ఎన్నికై చదువుకొని చదువులు తెలిసినోడు కాబట్టి ఆ రోజు నుంచే చదువు పట్ల ఆసక్తి కనబరిచి అందరికీ చదువుకోవాలని చెప్పి తన సొంత డబ్బులతోటి హైదరాబాద్ హాస్టల్ నిర్మించి పేదలకు చదువు ఇప్పించిండు. అన్ని వర్గాలకు, ఒక రెడ్డిలని కాకుండా ప్రతి ఒక్కరికి అందులో అవకాశం కల్పించిండు. ఎంతో మందికి విద్యాభ్యాసం చేసిండు. వివిధ రంగాలలో కూడా సేవ చేసిండు. తను స్థాపించిన విద్యా సంస్థలలో చదువుకున్న విద్యార్థులు ఇవాళ దేశంలోనే వివిధ రంగాల్లో ప్రావీణ్యం మంచి పేరు కలిగించిండు. తన యొక్క స్ఫూర్తితోటి ఇవాళ రాష్ట్రం మొత్తం మీద వారి యొక్క పేరు మీద స్కూల్ ఏర్పాటు చేసి రెడ్డిల పేద విద్యార్థులకు, ఇంకా వేరే కులాస్తుల విద్యార్థులకు కూడా ఉచితంగా చదువు చెప్పడం జరుగుతుంది. వారి సేవలను గుర్తిస్తూ మేడిపల్లి రెడ్డి సంఘం తరఫున విగ్రహావిష్కరణ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. విషయం ఏంటంటే రాజా బహదూర్ గారి వర్ధంతి సందర్భంగా వారి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది మెట్పల్లిలో. మేడిపల్లి సంఘం తరఫున వారి ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని అంటే వారు చేసిన మంచి పనులని గుర్తించడానికి మరియు గ్రామాలకు కూడా అతని చేసిన మంచి పనులను తెలియజేయడానికి వారిని ఆలోచించుకొని విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. పాటుపడి వారి యొక్క